ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో స్పీడ్ పెంచింది టీడీపీ. పార్టీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకమైన 18 అంశాలను ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో అంశాల వారీగా పార్టీ అనుసరించవలసిన వ్యూహం, ఇప్పటికే ప్రకటించిన మినీ మేనిఫెస్టోని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. వెనుకబడిన వర్గాల సమన్వయ బాధ్యతను పితాని సత్యనారాయణ, కోళ్లు రవీంద్రలకు అప్పగించారు. అలాగే పయ్యావుల కేశవుకు సోషల్ మీడియా, నిమ్మల రామానాయుడుకి భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమాన్ని అప్పగించారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల బాధ్యతను బీసీ జనార్దన్ రెడ్డికి, యువ ఓటర్లను ఆకర్షించడం, వారు ఓటు వేసేలా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల పర్యవేక్షణను రామ్మోహన్ నాయుడుకి కేటాయించారు. ఇక ఓటరు జాబితాల పరిశీలన, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై పోరాటం అంశాలను జీవీ ఆంజనేయులుకు, ఉద్యోగులు, పోస్టల్ బ్యాలెట్ వంటి అంశాలను అశోక్ బాబుకు ఇచ్చారు. ఇక రాజధాని అమరావతి వ్యవహారాలు, ఉద్యమం బాధ్యతను నక్కా ఆనందబాబుకు, పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచుల సమస్యలపై పోరాటం అంశాన్ని రాజేంద్ర ప్రసాద్కి అప్పగించారు. పార్టీలోకి చేరికల అంశాన్ని అనగాని సత్యప్రసాద్కు అప్పగించిన చంద్రబాబు, న్యాయ వ్యవహారాలు, కేసులపై పర్యవేక్షణను ధూళిపల్ల నరేంద్రకు అప్పగించారు. ఇక బలహీన పోలింగ్ కేంద్రాన్ని రవికుమార్కి, చంద్రబాబు పర్యటనలకు సంబంధించిన బాధ్యతల్ని పెందుర్తి వెంకటేష్కు అప్పగించారు. ఇక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమనేది గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసని అన్నారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే ఏం చేయాలో అవన్నీ చేస్తామని అన్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనున్నామని అన్నారు. ఇక 20 తర్వాత నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని, ప్రజలను కలిసి వారికేం కావాలో ఆలోచించి మరిన్ని హామీలిస్తామని అన్నారు చంద్రబాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.